ఇట్లా జాతి, మత, ప్రాంతీయ, మళ్ళీ మిగిలిన ప్రాంతాలు ఎక్కడా లేని అదనపు ఆశీర్వాదం మన భారతదేశంలో ఒకటి ఏడిసింది, కులగజ్జి. అబ్బో, అస్సలు ఏమి దురద. అంతకుముందు ఏదో ఒకళ్ళకి అరలకు ఉండేది, ఇప్పుడు వాళ్ళందరికీ పట్టించేటప్పటికి ఇప్పుడు ఎవరు పట్టినా అదే పనిలో ఉన్నారు. ఏ పనిలో? కులగజ్జితో అందరూ గోకే ఉన్న సంగతి చెప్తున్నాను నేను. ఇప్పుడు మనకు బాగా ఆపిచ్చి బాగా ఎక్కువ ఉంది. మనం ఒక పక్క నాశనం అయిపోతున్నాం, భ్రష్టు పట్టిపోతున్నాం, ఐక్యత జడిపోతుంది, నిరుద్యోగ సమస్య ఒక పక్క పీడిస్తుంది, అభివృద్ధి లేదు, దేశము రాష్ట్రాలు అప్పుల పాలై ఉన్నాయి, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ఏమంటే రూపాయి విలువ జరిగిపోయింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. దాదాపు ఉన్న జనాభాలో 40 కోట్ల మంది, 140 కోట్లలో 40 కోట్ల మంది యవనస్తులు ఉన్నారు, నిరుద్యోగంతో ఉన్నారు. ఘోరమైన వ్యాధులు ప్రబలు ఉన్నాయి. పక్కాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. మన దేశం, మన ప్రజలు, నా మనుషులు అనేది ఏం లేదు. ఒక పక్క ఏరు ఊరి మీద పడి ఊరిని కొట్టుకుపోతున్నా సరే వీడు కులగజ్జి మీద గీక్కుంటా ఉంటాడు. ఇప్పుడు మనకు అత్యవసరం భారతదేశంలో ఏందో తెలుసా? మతం ఎంత కీలకం అంటే ఇప్పుడు మనకి మతం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన నాయకత్వాలు కూడా మత పరిరక్షణ కోసమే పెద్దపీట వేశారు. ఇక మనుషులు ఏ మట్టి కొట్టుకుపోయినా పర్వాలేదు. నిరుద్యోగంతో అల్లాడుతున్న యువతకు అంత బాసట చూపించే మార్గం లేదు, ఉపాధి కల్పనలు లేవు. కష్టపడి చదువుతారు, 100 పోస్టులుంటే 1,00,000 మంది రాస్తారు, దానికి 1000 పోస్టులుంటే 40-50 లక్షల మంది రాస్తారు, 1 కోటి మంది రాస్తారు వాటికి. అంటే 1000 అవకాశాల కోసం 1 కోటి మంది కొట్లాట అన్నట్టు. మరి 140 కోట్లు అంటే మరి చూడికి ఎంత పరిస్థితి ఉందో. ఇంత దుర్భర దారిద్ర్యంలో వాళ్ళిద్దరు కొట్టుకొని ఆయిల్ ఆపేస్తే ఇక్కడ మనం దిక్కులు చూడాల్సి వచ్చింది. ఇరానోడు ఇస్రాయేలోడు ఇద్దరు ముచ్చటపడి కొట్టుకుంటున్నారు. వాళ్ళు కొట్టుకుంటుంటే ఇక్కడ మనం ఏం గ్యాస్ లేదు, ఆయిల్ లేదు, 3 పెరిగింది, 6 పెరిగింది, 7 పెరిగిందని భజన చేసుకుంటా కూర్చున్నారు. ఏందిరా ఈ కర్మ? ఏలికలు టాప్ టు బాటం దాకా అంతా పొల్యూట్, న్యాయ వ్యవస్థతో సహా పొల్యూట్ అయిపోయి వాళ్ళు ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో, ఏం తీర్పులు ఇస్తున్నారో, వాళ్ళు అంత ఉన్నత ప్లేసుల్లో ఉండి వాళ్ళు సమాజంలో యూత్ను గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో కనీసపు అవగాహన లేకుండా మాట్లాడేసి వాళ్ళ డొల్లతనాన్ని వెల్లడి చేసుకుంటున్నారు. ఏమండి, ఈరోజు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టి మనకి కులం కావాలి, మతం కావాలి. పస్తులతో చచ్చినా సరే, ఉద్యోగాలు లేక ఉరేసుకొని చచ్చినా సరే, పొలం పండక పురుగు మందు తాగి చచ్చినా సరే, రైతుని గురించి ఆలోచన ఉండదు, యువతను గురించి ఆలోచన ఉండదు. సమాజ శ్రేయస్సు కొరకు అప్పుల్లోంచి బయటపడాలి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి, రాబడిని పెంచాలి. దేశమన్నా రాష్ట్రమన్నా ఒక ఫ్యామిలీ అండి. సమైక్యత తీసుకొని రావాలి, సహృద్భావం తీసుకొని రావాలి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. తమిళనాడు వాళ్ళని చూస్తే అన్ని రాష్ట్రాల వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలండి. తమిళనాడు వాళ్ళని చూస్తే అన్ని రాష్ట్రాల నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది. ఏంటో తెలుసా? మన తమిళనాడు, మన తమిళ ప్రజలు ఇక మనకి కులం లేదు, మతం లేదు, గోంగూర కట్ట లేదు. ఎవడొచ్చినా సరే మన లక్ష్యం ఒక్కటేరా, మనం ద్రవిడులం, ఆర్య పెత్తనం మన మీద ఉండొద్దు. మనం ద్రవిడ జాతి, ఆర్య పెత్తనం మన మీద ఉండొద్దు. వాడెవడు మన మీద పెత్తనం చేయడానికి? ఎవడు సీటెక్కినా సరే మన తమిళ భాష నంబర్ 1 ఉండాలి. మన తమిళ ప్రజలు, మన ప్రజలు
మన వాళ్ళని మనం బాగు చేసుకోవాలి, ఉద్ధరించుకోవాలనే ఆలోచనతో ఎంత అద్భుతంగా వాళ్ళు రాజకీయం చేస్తున్నారండి. ముఖ్యమంత్రిగా గెలిచినోడు మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసి ఆశీస్సులు తీసుకొని వచ్చాడు. అంతకు ముందున్న వాళ్ళు పథకాలు ఏర్పాటు చేస్తే ఆ పథకాల్ని కొనసాగించారు. అమ్మ క్యాంటీన్ అని ఒక క్యాంటీన్ పెట్టి జయలలిత టైంలో రూపాయికే ఆహారం ఏర్పాటు చేసింది ఆమె. అంతకు ముందోడు కానీ ఇప్పుడు వచ్చినోడు కానీ తమిళ ముఖ్యమంత్రులను చూడండి మీరు, అంతకు ముందు పెట్టిన పథకాలని వాళ్ళు రద్దు చేయలేదు. స్టాలిన్ టైంలో జయలలిత పేరిట పుస్తకాలు వస్తే ఆ పుస్తకాలని అలాగే బ్యాగుల్ని వాటన్నిటిని అలానే పనిచేసేయండి అయ్యా, పర్వాలేదు. ఎందుకంటే వాటిని మళ్ళా ఆమె పేరు ఉంది, నా పేరు కావాలని నా పేరు కోసం ఆలోచిస్తే కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము పాడైపోయింది. ఏమైంది? ఎవరి పేరు? ఆమె కూడా చేసిందిగా, కానీ ఏమైందని అంతే పనిచేశారు వాటిని. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆమె పేరిట ఉన్న బ్యాగుల్ని ఇప్పుడు వచ్చినాయన ఆ క్యాంటీన్ అలానే కొనసాగించండి అన్నాడు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవటం, వాళ్ళ వ్యూహరచన, మరొకడికి స్థానం ఇవ్వకుండా వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్త, వాళ్ళ జాతి విషయంలో వాళ్ళకున్న పట్టింపు, ఆ తమిళనాడు రాష్ట్రం వరకు వాళ్ళకున్న సమైక్యత, అన్ని రాష్ట్రాలు చూసి సిగ్గు శరం తెచ్చుకోవాలి. అందులో ఆంధ్ర రాష్ట్రం కూడా తెచ్చుకోవాలి. అది నేను చెబుతుంది. ఇక్కడంతా దరిద్రపు పరిస్థితులు, ఈ మిగిలిన రాష్ట్రాలన్నిటి కూడా దరిద్రపు పరిస్థితులు. ఒక లైన్లోకి వస్తే అంతకు ముందు ఉన్నోడున్న ఎంత విలువైన ఎన్ని కోట్లు పెట్టి చేసినా సరే వాటి మొత్తాన్ని నాశనం చేయాలి, వాడి పేరు కనపడకూడదని అవతలోని కూకటి వేళ్లతో సహా పెకలించేయాలన్న ఆలోచనతో ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు నాశనం అయిపోతున్నాయి పట్టవు. ఈ విధంగా ఏలికలు పాలకులు ఎంత దుర్భరంగా, దారుణంగా, దుర్మార్గంగా తయారై ప్రజలను అన్యాయం చేస్తున్నారో ఆలోచించేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. ప్రశ్నిస్తే వాడికి మూడిందే. ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేయడం వదిలిపెట్టి ప్రశ్నించేవాడు ఎవడున్నాడు అర్జెంటుగా వాడి గొంతు నొలవాలన్న పనిలో ఉంటారు. ఇప్పుడు మనకి కులము, మతము, అలాగే ప్రశ్నించేవాడి గొంతు నులిమి వాడిని నాశనం చేయటం, వాడి మీద కేసులు బనాయించి వాడిని లోపలేయటం, వాడు దండం పెట్టాయా ఇక మీ జోలికి రాను అన్నదాకా వాడిని లోపలే. పోయేటప్పుడు ఆవేశంగా పోతాడు, వచ్చేటప్పుడు అందరూ మంచివాళ్ళు అనుకుంటూ బయటకు వస్తాడు. ఏం చేస్తాడు మరి వాడు మాత్రం? నువ్వు మొదలుపెట్టిన వచనం ఎక్కడా? నువ్వు ఎటు నుంచి తమిళనాడుకు పోయావు ఏందిరయ్యా అనకండి. నేను చెప్పేది ఏది వేస్ట్ ఉండదు. నేను లోకాన్ని, బైబిల్ని రెండింటిని అధ్యయనం చేసి చెప్తున్నాను. నేను దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాజంలో ఈ విధమైన చైతన్యం కూడా రావాలి. భారతదేశంలో ఉన్న దరిద్రాల్లోకెల్లా పెద్ద దరిద్రం ఏంటంటే మానవత్వానికి విలువలు ఇవ్వకుండా మతానికి ప్రాధాన్యతనిచ్చి దానికోసం నరమేధాలు చేయటం, ఆ మతం కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ మతం రంగుతోనే తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎవడిస్తాడండి? ఇప్పుడు ఏ స్వామి, ఏ దేవుడు మనకు ముఖ్యమంటున్నారో ఆ స్వామి ఇస్తాడా? ఇయ్యమనండి, పోనీ కలిసి మోకుదాం, అందరం కలిసి భజన చేద్దాం. యాడున్నాడో రమ్మను వచ్చి ఇక్కడ ఇండియాలో 40 కోట్ల మంది యవనస్తులు చదివి కూర్చున్నారు నెత్తిన గుడ్డేసుకొని, ఎవడిస్తాడ్రా మాకు ఉద్యోగాలని. ఇండియాలో మేధావి వర్గం ఉంది, కానీ ఇండియాలో తయారైన మేధ మొత్తం కూడా ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసా? అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, కువైట్లో, అబుదాబిలో. ఇండియాలో తయారైన మేధావి వర్గానికి ఇక్కడ ఉపాధి లేక పక్క దేశాలకు వెళ్ళి వీళ్ళ పనితనం అంతా అక్కడ చూపించి ఆడ బతుకుతుంటే మరి ఇండియా ఏం చేస్తుంది? లేదు మన స్వామి ఇస్తాడు. మనకు మతం గొప్పది కదా. ఇప్పుడు మనం ఏ మతాన్ని బలపరుచుకుంటున్నావో ఆ మతం పేరు చెబితే చాలు ఉద్యోగాలు వస్తాయి. తెలుసా మీకు? ఏందనుకున్నాం మరి? మతం పేరు చెప్పేయటమే. ఎక్కడికి ఆఫీసుకు పోయినా సరే నేను ఇట్లా అండి అంటే చాలు, ఓకే అట్లయితే జాబ్ ఇక రేపే వచ్చి జాయిన్ అయిపో అంటారు. ఇలా పిండా కూడా అంటారు, ఇలా శ్రాద్ధం అంటారు. యవనస్తుల హృదయాలలో
విషబీజాలు నాటి మత ఉన్మాదాన్ని నూరిపోసి వాళ్ళకు సరైన బ్రతుకు తెరువు మార్గం చూపించకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ చేత దుర్మార్గాలకు ప్రేరణ కలిగించి దుర్మార్గాలు చేసి వాళ్ళు అరెస్ట్ అయ్యి స్టేషన్ల పాలై జైళ్ళ పాలై కుటుంబాలకి తల్లిదండ్రులకు దూరమై నగ్గిపోతున్న వాళ్ళు కొల్లలు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నావు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు అన్న కాడ అన్ని తిరిగాం ఇప్పుడు. స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడైనా కళ్ళు తెరిచి యేసు ప్రభు మార్గంలోకి వస్తేనే ప్రతి ఒక్కడికి బుర్ర పనిచేసేది, లేకపోతే ఇక మైండ్ లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఎవడికి పనిచేయదు. సమాజంలో అసలు ఏం జరుగుతుందో చూసే పరిస్థితే లేదు. ఆ పారదర్శకత అనేది పోయింది. కాక్రోచ్ పార్టీ అని పెట్టాడు ఒకడు. సోమర్లే కాక్రోచులాగా పరాన్న భుక్కులుగా బ్రతుకుతున్నారని ఒక చీఫ్ జస్టిస్ అండి, సుప్రీంకోర్టు, మళ్ళీ హైకోర్టు లోకల్ కోర్టులు కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు పలికిన వ్యాఖ్య పెద్ద దుమారం రేపింది. ఆయన అన్నాడు, లేదు నేను అలా అనలేదు, దాన్ని అలాగా వక్రీకరించారన్నాడు. ఆయన అన్నయ్య వ్యాఖ్యలన్నీ రికార్డెడ్ ఉన్నాయి. కడుపులో మండింది యవనస్తులకి. కడుపులో మండిపోయి ఆమె సోమర్లమే, పరాన్న భుక్కులమే, ఎవడి కోసం ఎవడి పెట్టిన అన్నవో కాదు, మా తల్లిదండ్రుల కష్టమే తిని సిగ్గుతో చచ్చిపోతున్నాం. కష్టపడి చదివి పెరిగి చెట్టంతా ఎదిగి జేబులో డబ్బులు తీసి నానా వాడుకొని ఇవ్వాల్సింది పోయి నానా 100 ఇవ్వు, నానా 500 ఇవ్వు, నానా 1000 ఇవ్వు అని పెద్ద పెద్ద చదువులు చదివి కూడా నానా పరుసు వైపు చూస్తూ సిగ్గుతో చేస్తున్నాం. సోమరులమే. సెల్ ఫోన్లోనే టైం వేస్ట్ చేస్తున్నాం. ఎందుకు? మరి ఏ పని చూపించలా నువ్వు? అందులోనన్నా ఏదన్నా ఉపాధి దొరికిద్దేమని వెతుక్కుంటున్నాం సార్. చూపించండి సార్ మాకు ఉపాధి. మా గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంది సార్? మీకు ఆ ఉద్యోగం అయిపోగానే మీకు ఒక రాజ్యసభ, శాసనసభ, లేకపోతే లోక్సభ, ఏదో దానిలో మీకు ఒక పదవి వచ్చేస్తుంది సార్. అందుకని మీరు ఏ వ్యాఖ్యలైనా చేస్తారు. మరి మా బ్రతుకులు పట్టించుకునేవాడెవడు? ఒక పక్క ప్రైవేటీకరణలు చేస్తారు, ఏమైనా చేస్తారు సార్. మీరు ఏ వ్యాఖ్యలైనా చేస్తారు. మీరు కుప్ప మీద కూర్చున్నవాళ్ళు కదా. చదివి కూడా ఏ మార్గం దొరకక తల్లిదండ్రుల్ని పీడించుకు తింటున్నామనే బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యవనస్తులు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది. తల్లిదండ్రులకు ఏ విధంగా సపోర్ట్ చేయలేకపోయానని పెద్ద పెద్ద చదువులు చదివి హోటళ్లలో పనులు కుదిరిన వాళ్ళు ఉన్నారు. ఇంకెంతకాలం పీడిద్దాంలేరా అమ్మా నాన్నే, ఏదో ఒకటి చేద్దాం అని వెళ్ళి కొడుకు హోటల్లో పనిచేస్తుంటే అదే హోటల్కి తండ్రి వెళ్ళి చూసి కొడుకుని, ఏందిరా ఎంత చదువు చదివా, ఏందిరా ఈ పరిస్థితి అని తండ్రి ఏడవా కొడుకు ఏడవా. చదువు చదివి జాబ్ రాక కొడుకు కూడా నాగలి పట్టి పొలంలోకి దిగుతుంటే, ఏరా పొలం అమ్మి మరీ చదివించాను, ఏంట్రా ఈ కర్మ. సరే ఈ దేశంలో పక్క దేశానికన్నా బోరా అని ఉన్న పొలం కూడా అమ్మి పక్క దేశాలు పంపించి అక్కడ బ్రతుకు తెరువు ఏర్పాటు చేసుకున్నారు పిల్లలకి. ఇదంతా ఒక పెద్ద విషాదం లేండి. ఇవన్నీ ఇంత మొత్తుకున్నా ఎవడికి పట్టవు, ఎవరు ఆలోచించరు వీటి గురించి అని మనం చెడ్డ కావాలి. అయితే అయ్యావులే, న్యాయం ప్రశ్నించడం తప్పు కాదుగా. దీన్ని బట్టి ఏ దుర్మార్గాలు ఏ దారుణాలకి తెగబడ్డా ఎలాంటి వాటికి ఒడిగట్టినా చేయగలిగిందేమో. జరుగుతున్న అన్యాయాన్ని చూసి ప్రశ్నించటం ఎంత మాత్రం తప్పు కాదు. ఇది ఒకళ్ళు కాదు, ప్రతి యవనస్తురాలు, స్త్రీలు, పురుషులు అందరూ ఆలోచించాలి. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రాలలో ఏం జరుగుతుందనే పారదర్శకత దేవుని బిడ్డలందరికీ ఉండాలి. దేశ ప్రగతిని దృష్టిలో పెట్టుకోకుండా మతాన్ని హైలైట్ చేసుకుంటూ మిగిలిన మతాలను నాశనం చేయడానికి పూనుకొని ఇతర మతాల నాశనమే మా జీవిత ధ్యేయమని నడుంగట్టినటువంటి దిక్కుమాలిన మతతత్వ పార్టీలను నిర్మూలన గావించి సెక్యులర్ భావంతో దేశ ప్రగతి వైపు యథార్థంగా దృష్టి పెట్టేటువంటి వాళ్ళని మనం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కనుక ఈ చైతన్యం అనేది జస్ట్ ఈ కాసేపటికి కాదు, ప్రతి హృదయంలో గూడు కట్టుకుపోవాలి.
నెక్స్ట్ మనకు కూడా ఒక ఆయుధం ఉంది, ఓటు అనేది. అది మనకు దేవుడిచ్చిన అవకాశం వచ్చినప్పుడు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి.